రిజర్వేషన్ ఏర్పాటు చేయండి. 2, ఏ కులమైనా కూడా నిరుపేదలకు ఈవేళ అవకాశాలకు గుండె మంటతో ఉన్నారు, వారికి వెయిటేజ్ ఇవ్వండి. రిజర్వేషన్ కోటా ఇవ్వలేకపోతే 50%కి వచ్చేసాం కాబట్టి కొన్ని మార్కులు వెయిటేజ్ ఇవ్వండి. అన్నిటినీ మించి ప్రతి బిడ్డకి ఏ తల్లి గర్భాన పుట్టానన్న తేడా లేకుండా మంచి ప్రమాణాల విద్య అందించి ఏర్పాటు చేయండి. ఉన్నత విద్యకి ఈ మధ్య కొంత ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు అనేది అవరోధం కాకుండా అర్హత ఆసక్తి ఉంటే ఎక్కడికైనా వెళ్ళే అవకాశం కల్పించండి. 10-15 ఏళ్లలో రిజర్వేషన్లు అవసరం లేని సమాజాన్ని సృష్టించగలుగుతాం, పేదరికాన్ని పూర్తిగా తొలగించగలుగుతాం. ఇంకా కొన్ని సూచనలు అధ్యక్ష. ఈవేళ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో అది సందర్భం కాకపోయినా కూడా గృహ నిర్మాణం గురించి చాలా చర్చ జరిగింది. లోతుకు నేను వెళ్ళను. కానీ 3 అంశాలు. పట్టణ ప్రాంతాల్లో గృహ వసతి లేక లక్షల కుటుంబాలు తీవ్రమైనటువంటి బాధలకు గురవుతున్నాయి. వారు కేటాయించింది కేవలం 11,000 గృహాలు ఈ సంవత్సరం. జనాభా కనీసం 30% పైన వేగంగా పెరుగుతోంది పట్టణ ప్రాంతాల్లో. పట్టణ పేదరికం గ్రామీణ పేదరికం కంటే దుర్భరమైనది, జనాభా కూడా శాతంగా పెరుగుతున్నది. రాష్ట్రంలో లెక్కలు చూస్తే గ్రామీణ పేదరికం కంటే పట్టణ పేదరికం ఎక్కువ ఉన్నది. కాబట్టి చాలా యుద్ధ ప్రాతిపదికన పట్టణ గృహ నిర్మాణం గురించి మనం ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో మరీ సిగ్గుపడే అంశం ఏమన్నా ఉంటే బహిరంగ మల విసర్జన. మీరు ఈ రాష్ట్రంలో దానిలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఏ గ్రామానికైనా వెళ్ళండి, మీరు సైకిల్ మీదో స్కూటర్ మీదో బస్సులోనే వెళ్తుంటే రోడ్డు పక్కన మల విసర్జన చేస్తూ పాపం ఎందరో మహిళలు అదాటున లేచి ఆ అలికిడి విని చీర చెంగితో మొహం కప్పుకొని గబగబా నడిచి పొదచాటును దాక్కుని తల దించుకుని దుర్భర నామాన్ని అనుభవిస్తున్నారు. ఓ గ్రామానికి వెళ్తుంటే కారులో మీరు కూర్చుని నిద్రపోతూ వెళ్తుంటే గ్రామానికి వెళ్ళామా లేదా అనుకుంటే మీకెవరు చెప్పక్కర్లా, ముక్కు పుటాలకి సోకేటువంటి ఆ వాసన చాలు గ్రామం పొలిమేరలోకి వచ్చామని చెప్పడానికి. ఖర్చు రాష్ట్రంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం కావాలి అంటే ఖర్చు అయ్యేది అధ్యక్ష కేవలం 3,000 కోట్ల రూపాయలు. ఒక 80 లక్షల ఏళ్లకు బహుశా అవసరం అవుతుంది. మీరు ఎంత బాగా చేస్తామనుకున్నా కూడా ఆధునికమైన మరుగుదొడ్లు 3,000 కోట్ల రూపాయలు అంటే 10 రోజుల పాటు ఈ రాష్ట్రంలో బడ్జెట్ రూపంలో ప్రభుత్వం పెట్టే ఖర్చు కనుక ఒక్కసారి మనం కేటాయిస్తే ఈ రాష్ట్రంలో బహిరంగ మల విసర్జన ఆపేయచ్చు. ఎందుకని చేయలేకపోతున్నా? ఇప్పటికైనా పట్టించుకుంటారా? మహిళలేమో దుర్భరమైన అవమానం, పసిపిల్లలకు అనారోగ్యం, వృద్ధులకు అసౌకర్యం. చిన్న పని ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించేది. ఇక ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పుడు దయచేసి ఒక విషయాన్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను. మళ్లీ కులాల పేరుతో కాలనీలు కట్టించబోకండి. కులాలన్నింటినీ కూడా కలపండి, ఇంటిగ్రేట్ చేయండి. కనీసం ఇప్పటిదాకా తరతరాలుగా దళితులు అని చెప్పంటే ఊరి పల్లి మేరల్లో అక్కడెక్కడో దళిత వార్డులో ఉంటారు, మరో కులం అంటే మరో కులం వార్డులో ఉంటారు. ఇలాగ శతాబ్దాల పర్యంతం ఈ సమాజం కొనసాగింది. కనీసం ప్రభుత్వం చేపట్టే పథకాలైనా సరే కులానికి అతీతంగా అందరూ కలిసి ఉండవలసిందే. ఈ కాలనీలో అవసరమైన వాళ్ళందరికీ 100 మంది 200 మంది అని మనం చేపట్టకపోతే ఏం చేస్తున్నాం మనం?